Hey guys, welcome back to my channel. So ఈ రోజు వీడియోలో మనము మన దగ్గర ఉన్న బ్లౌజ్ పేపర్స్ తో మనము ఏ విధంగా కట్ చేసుకుందామో తెలుసుకుందాము. దీని కోసం నేను ఇక్కడ బ్లౌజ్ పేపర్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ దీన్ని పేపర్ పైన మార్క్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఏవైనా గానీ నేను ఇలాగే కట్ చేసుకుంటాను. ముందుగా నేను ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. టోటల్ గా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ ఇంకా బ్యాక్ సైడ్ పేపర్ ని సెపరేట్ గా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పార్ట్ ని మనం ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ షేప్ కూడా పెట్టుకున్నాను. షేప్ ఎందుకు పెట్టుకున్నాను ముందే అంటే ఫ్రంట్ పెట్టడానికి క్లాత్ సరిపోదన్నమాట. అందుకు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా నేను క్రాస్ గా పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కూడా సైడ్ లో పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. చూడండి, ఓవరాల్ గా మనము ఈ విధంగా పేపర్ మార్క్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. నేను వచ్చేసి షేప్ బెల్ట్ కి ఎంత క్లాత్ ఉంటే అంత, మిగిలిన క్లాత్ ఎంత ఉంటే అంత నేను పెట్టుకుంటాను. ఎందుకంటే మనము స్టిఫ్నెస్ కోసం సపరేట్గా క్లాత్ పెట్టుకోకుండా దానిలో నుంచే నేను స్టిఫ్నెస్గా యూజ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ నేను వచ్చేసి డాట్స్ పెడతాము కదా, అది కూడా ఒకేసారి ఖర్చులు పట్టేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా మనము బ్లౌజ్ లైనింగ్ అనేది కట్ చేసుకుందాము. నెక్ కూడా నేను ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ లైనింగ్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ పైన మనం పెట్టేసుకొని కట్ చేసుకుందాము. దీనికోసం నేను బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్ చేసుకొని తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో లైనింగ్ని, ఆ లైనింగ్ నేను ఆర్డర్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ వచ్చేసి చిన్నగా బార్డర్ ఉంది. బార్డర్ నాకు అవసరం లేదు, అందువల్ల నేను బార్డర్ పైన పెట్టుకున్నాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్కి ఎక్కువ బార్డర్ ఇచ్చారు. నేను వచ్చేసి ఎల్బో హ్యాండ్ కదా, ఎల్బో హ్యాండ్ ఎంత ఉందో అంత సైజ్ వరకు పెట్టేసుకొని కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ పార్ట్ రెడీ అయింది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నేను కట్ చేసుకుంటున్నాను గుర్తు కోసం. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము. ఈ బార్డర్ నాకు అవసరం లేదు, అందువల్ల నేను బార్డర్ తీసేసుకొని నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బెల్ట్ ఉంది కదా, షే బెల్ట్ పార్ట్ నేను ఇది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ నేను ఎలా అయితే క్రాస్గా పెట్టుకున్నానో అదే విధంగా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. అనేది బ్లౌజ్ బ్యాక్, హ్యాండ్ ఇంకా ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేవి రెడీ అవుతాయి. ఈ విధంగా మనం ఈజీగా ఏ క్లాత్ అయినా కానీ పట్టుబి అని అలా భయం లేకుండా ఎవరైనా బిగినర్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను షేప్ బెల్ట్కి క్లాత్ అలాగే పెట్టుకున్నాను. నేను బ్లౌజ్ డోరీకి అని పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా మనది బ్లౌజ్ కటింగ్ రెడీ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్ బాయ్.